పేరు ఆలూరు శరత్ బాబు. కడప జిల్లా స్వాతంత్ర సమరయోధుల వారసుల సంఘం సహాయ కార్యదర్శిగా ఉన్నాను. మా తండ్రి గారు స్వాతంత్ర సమరయోధుడు. మాది శిలంపూరు గ్రామం, ఎర్రగుంట్ల మండలం, కడప జిల్లా. మా తండ్రి గారు ఆలూరు పక్కిరప్ప స్వాతంత్ర సమరయోధుడు. ఆయన చిన్నప్పుడు 1921లో మహాత్మా గాంధీ ముద్దనూరు, ఎర్రగుంట్ల, పొద్దుటూరు మీదుగా పాదయాత్ర చేసినప్పుడు ఆయన వెంబడి చిన్నప్పుడు ఫాలో అయినాడు. ఆ ఇన్స్పిరేషన్తో ఆయన 1941లో జరిగిన వ్యక్తి సత్యాగ్రహంలో, 1942లో జరిగిన క్విట్ ఇండియా మూవ్మెంట్లో చురుగ్గా పాల్గొన్నాడు. తర్వాత అరెస్ట్ వారెంట్ వచ్చినప్పుడు ఆయన ముందుగానే తెలుసుకున్నాడు. అండర్గ్రౌండ్ వెళ్ళిపోయి ఆచార్య రంగా ఆశ్రమంలో నిడుగురులో ఉండిపోయినాడు. స్వతంత్రం వచ్చిన తర్వాత ఆయన మళ్ళీ ఊరు చేరుకున్నాడు. ఆయనకు 1951లో ప్రభుత్వం చాపాడు మండలం కుచ్చుపాప గ్రామంలో 5 ఎకరాల 20 సెంట్లు భూమి ఇచ్చింది. మా నాన్నగారు 1999లో చనిపోయినారు. 2011లో మేము రిజిస్టర్ ఆఫీస్ పోయినాం మాకు హక్కులు బదలాయించుకోవడానికి. పోతే అక్కడ రిజిస్టర్ ఆఫీస్లో సబ్ రిజిస్టర్ గారు, మీ భూములు ఎండోమెంట్ వారి జాబితాలో ఉన్నాయి, రిజిస్ట్రేషన్ చేయడానికి వీలు లేదని చెప్పినారు. ఇప్పుడున్న చాపాడు ఎంఆర్ఓని కలిస్తే, సార్ ఇది పొరపాటు జరిగిపోయింది, మేము సవరించుకుంటున్నాము అని చెప్పి వాళ్ళు రెవెన్యూ రికార్డు పరంగా సర్దుబాటు చేసుకొని కొత్త లిస్ట్ ఇచ్చినారు. ఇక్కడ ఒక సందేహం ఏమంటే, రెవెన్యూ వాళ్ళు లిస్ట్ ఇచ్చినప్పుడు ఎండోమెంట్ వాళ్ళు మా భూములు ఇవే కాదని కంపేర్ చేసుకుంటారు. ఇది కాలయాపన చేయడమే. స్వాతంత్ర సమరయోధుల త్యాగాల వల్లనే మనం స్వేచ్ఛగా ఉన్నాం. అటువంటి వాళ్ళని గౌరవించుకోవాల్సింది పొందించి అకారణంగా మమ్మల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ సతాయిస్తాం. ఇది ఉన్న విషయం. నిన్న మాకు ప్రతి సంవత్సరము స్వతంత్ర సమరయోధుల వారసులకు జనవరి 26న, ఆగస్టు 15న సన్మానం చేస్తారు, గౌరవిస్తారు. కడప కలెక్టర్ తరఫున సన్మానం జరుగుతుంది. అప్పుడు నేను మంత్రి ఫరూక్ గారు కూడా విన్నపం చేసినాను ఆగస్టు 15. ఇంతవరకు ఏమీ చర్యలు కనపడలేదు. నా విన్నపం ఏమంటే, ఎండోమెంట్ వారు తమ ఆల్రెడీ తయారు చేసిన రిపోర్టును డిమాండ్ చేస్తూ విజయవాడ కమిషన్ పంపించి తొందరగా నిషేధిత జాబితా తొలగించే ఉత్తర్వులు తెప్పించాలని కోరుతున్నాను.